ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం, సాధనలో నేను చేసినటువంటి తప్పు వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డాను అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. దీనికి కారణం ఏమిటి అంటే, సాధన చేసేటువంటి వారిలో అత్యుత్సాహం ఉంటుంది. అంటే నేను చాలా తొందరగా ఈ విషయాన్ని పొందాలి. ఎందుకంటే మనం ఉన్నది పరధర్మం అనేది ఎప్పుడైతే తెలిసిందో మన స్వధర్మంలోకి మనం వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చాలా దృఢంగా చేయటం జరుగుతుంది. పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం, స్వధర్మం అంటే ఆత్మధర్మం. అయితే ఈ చేసేటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలోచించకుండా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనుల వల్ల ఎటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటాము అనేటువంటి విషయం గురించి తెలుసుకోవాలి. అయితే ఇది దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం. అప్పటికి నేను నాది డిగ్రీలో ఉన్నాను. ఎటువంటి సాధనలు కూడా అప్పటికి నేను తీసుకోలేదు. అసలు ఆ రోజుల్లో అంటే ఇంత కమ్యూనికేషన్ మీడియా అనేది ఏదీ లేదు. సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్లు ఉండేవి. ఇక మీకు తెలుసు కదా అప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు సోర్స్ ఎలా ఉందంటే మనకి యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్, వాట్సప్ ఇలాగా సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాలుగా ఉన్నటువంటి మనం ఇబ్బందులైనా కానీ, లేకపోతే సాధనకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలైనా కానీ తెలుసుకొని, ఎంచుకొని సాధనను తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటి రోజుల్లో అంత విషయాలు ఏమీ తెలిసేవి కావు. ఉత్తరాల ద్వారానే, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే ఏయని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నేను హఠయోగాకి సంబంధించినటువంటి ఒక చిన్న బుక్ కొనటం జరిగింది. ఆ బుక్లో చిన్న బుక్కే కానీ చాలా మంచి బుక్కు. దాంట్లో యోగాసనాలు, దాంతోపాటు ప్రాణాయామం ఇవన్నీ ఉండేవి. ఉన్నప్పుడు నేను చేసింది ఏంటంటే, దాంట్లో యోగాసనాలు డైలీ చేసేవాడిని, ప్రాణాయామాలు కూడా డైలీ చేసేవాడిని. అయితే ఒకరోజు నేనేం చేశానంటే, ఈ దానిలో 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. దాంట్లో అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక, సూర్యభేది, చంద్రభేది, ఇంకా సీతార్కి, ఇలాగా 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ 8 రకాల ప్రాణాయామాలన్నింటినీ కూడా ఒకేసారి, అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే, ఇక బ్రీతింగ్ ఆగిపోయింది కంప్లీట్గా. బ్రీతింగ్ అని తీసుకుంటున్నా కానీ లోపలికి గాలి రావట్లేదు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో రూమ్లో అయితే గాలి ఆడట్లేదని చెప్పేసి వెంటనే బయటకు వచ్చి, బయటకు వస్తే అక్కడ గాలి ఆడట్లేదు. మళ్ళీ డాబా మీదకి వచ్చిన తర్వాత అక్కడ గాలి ఆడట్లేదు. లోపల గాలి తీసుకుంటున్నా వెళ్ళట్లేదు, లోపల గాలి బయటికి రావట్లేదు. స్టబండ్గా ఆగిపోయింది అనమాట. ఇక ఆగిపోయిన పరిస్థితుల్లో ఎవరో ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం, ఏం చెప్పడానికి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే అప్పుడు బండి వేసుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్కి ఏం తెలుసు. ఫ్రెండ్ కూడా ఏం చేయాలంటే ఆడు ఏదో టీ ఇచ్చాడు, ఇంకొకటి వేడి వామ్ వాటర్ ఇచ్చాడు, ఇవి చేశాడు. కానీ దానివల్ల ఎటువంటి ఫలితం లేదు. ఏంటంటే గాలి ఆడకపోతే పరిస్థితి అలా తీసుకుంటున్నా కానీ రాకపోతే మా బాడీ ఏంటంటే ఒక పక్కన చల్లబడిపోతుంది, కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి, బాడీ చల్లబడిపోతుంది. పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అలాగా మైండ్కి ముందల కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి అంటే బ్రీత్ ఉండాలి కదా. బ్రీత్ ఉంటే మనం నిర్ణయం తీసుకోవడానికి ఏంటంటే, మనసు అనేది సావధానంగా ఉంటే, మన అనుకున్న స్థితిలో సావధానంగా ఉంటే ఒక నిర్ణయాన్ని తీసుకోగలం. ఎటు వెళ్ళాలి అనేది అంత గందరగోళంగా పిచ్చి పిచ్చిగా ఉంది. ఎటు వెళ్ళటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే డాక్టర్లకు తెలుసు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇమీడియట్గా బండి వేసుకొని ఫ్రెండ్ దగ్గర, ఇంకొక ఫ్రెండ్ ఏంటంటే ఆయన ల్యాబ్ అసిస్టెంట్ అనమాట, ల్యాబ్ అయింది, డాక్టర్ దగ్గర ల్యాబ్లో చేస్తుంటాడు.
రక్త పరీక్షా కేంద్రం. అక్కడికి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి అనే ఇదితో ఆ ఫ్రెండ్‌ని వెళ్లి కలవడం జరిగింది. ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్లి కలిస్తే ఆ ఫ్రెండ్ ఏంటంటే కొద్దిసేపు కూర్చోమని చెప్పేసేసి చూసిన తర్వాత ఎళ్లి ఒక ఇంజెక్షన్ తీసుకొనొచ్చాడు. ఇంజెక్షన్ తీసుకొనొచ్చి ఆ ఇంజెక్షన్ ఏంటో నాకేం తెలీదు. ఇంకేంటంటే మనం ఆ ఇంజెక్షన్ ఏంటి అని కనుక్కునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒళ్ళు మొత్తం చెమటలు పోస్తున్నాయి. బాడీ చల్లబడుతుంది. చాలా పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు. ఆయన్ని అడిగి తెలుసుకునే అంత లేదు. వెంటనే ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే తీసుకొచ్చి వెయిన్‌కి ఆ ఇంజెక్షన్ చేశాడు. చేసిన తర్వాత చేసిన ఒక సెకండ్స్‌లోనే చెవుల్లోంచి, ముక్కుల్లోంచి మొత్తం పొగలొచ్చినాయి. నోట్లోంచి పొగలొచ్చినాయి. ఆ ఇంజెక్షన్ ఏంటో తెలీదు గానీ. వచ్చిన తర్వాత అప్పటికి కొంచెం రిలాక్స్ అనిపించింది. కొంచెం రిలాక్స్ అనిపించిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అబ్జర్వేషన్‌లోనే ఉండు. మరీ అత్యవసరం అయితే గనక డాక్టర్ పక్కనే ఉంటారు కాబట్టి అది ఎమర్జెన్సీ డాక్టర్ అనమాట. కాబట్టి వెంటనే వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత 1 అవర్‌కి చిన్నగా కుదుట పడుతూ వచ్చింది. తర్వాత ఇంకొక 1 అవర్‌కి నార్మల్ స్టేట్‌కి వచ్చుకుంటారు. నార్మల్ స్టేట్‌కి వచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ మనకి మెడికల్ అసిస్టెన్స్ అనేది లభించింది కానీ, యోగపరమైనటువంటి విషయాల్లో వేటిలో అయినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ యోగాకి సంబంధించి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువులు తప్పితే మిగిలిన వాళ్ళు డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ సాల్వ్ చేయలేరు. కాబట్టి దయచేసి ఇలాంటి అత్యుత్సాహంతో ఇలాంటి పనులు చేయకండి. బుక్స్ చూసి ప్రాణాయామాలు చేయటం, లేకపోతే ఏదైనా కొన్ని ప్రక్రియలు అంటే క్రియాయోగ లాంటి మెయిన్ ఏంటంటే ప్రాణ సంబంధమైనటువంటి ప్రక్రియలు. అంటే దాంట్లోనే ఉంది అది ప్రాణ సాధన అని దానిలోనే ఉంది. అంటే నువ్వు ప్రాణ సాధన చేసేటప్పుడు ఒక గైడెన్స్ అనేది లేకుండా చేస్తే అది ప్రాణాలకే ప్రమాదం అనేది దాంట్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఆ గైడెన్స్ లేకుండా సీనియర్స్ కానీ గురువుల యొక్క గైడెన్స్ లేకుండా ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రాణ సంబంధమైనటువంటి సాధనలు అనేవి చేయటం ప్రమాదకరం. అయితే ఇది ఏంటంటే కొంతమంది కొంచెం ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. నాకు ఫోన్ చేసిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఇట్లా వీడియోస్ చూసి క్రియాయోగ చేసి బీపీ వచ్చి అంటే వీళ్ళేంటంటే అది రావలసి వచ్చిందా లేకపోతే అది మనం ఖచ్చితంగా అసెస్ చేసి చెప్పలేము కానీ చేసినప్పుడు అది చూసి చేసినప్పుడు వీళ్ళేంటంటే కుంభకం బాగా ఎక్కువసేపు అంటే మనకి కుంభకం చేసినప్పుడు ఆ గాలి మొత్తం బంధించినప్పుడు ఈ నర్వస్ సిస్టమ్ మీద అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద బ్రెయిన్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. ఈ వెయిట్ పడ్డప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి బీపీ వచ్చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్లియర్ గైడెన్స్తో చెయ్యాలి. కాబట్టి మీకు ఎవరైనా కానీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని ఖచ్చితంగా సాల్వ్ చేయటం అనేటువంటి విషయం చాలా తక్కువ పర్సెంటే ఉంటుంది. చాలా తక్కువ పర్సెంటే ఉంటుంది. కాబట్టి ముందల అసలు ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైము ఫోన్ చేసినప్పుడు ఒక ఇట్లే మన సబ్స్క్రైబరే ఆయనకి ఒక ప్రాబ్లం ఉందని ఆయన ఆల్రెడీ క్రియాయోగ చేస్తారు. క్రియాయోగ చేసిన తర్వాత ఆయనకి ప్రాబ్లం ఉంది. ఆయనకి ఏంటంటే కొంచెం సహస్రార చక్రంలో ఎక్కువ ఎనర్జీస్ ఫ్లో అవ్వటం, ఎనర్జీస్ పోతున్నట్టు డల్ అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన తర్వాత అప్పుడు విపస్సన చేసినప్పుడు అది ఇంకా ఎక్కువయింది. ఆ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైంది. ప్రాబ్లం అనేది యాక్చువల్గా క్లియర్గా ఐడెంటిఫై అయింది విపస్సనకి వెళ్ళిన తర్వాత అది ఎక్కువ అవటం వల్ల. సరే ఇలాగున్నప్పుడు ఆ వ్యక్తి నాకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు అన్నా. సార్ ఎక్కడున్నారంటే నేను విపస్సనలో ఉన్నానండి అన్నారు. నేను ఆశ్చర్యపోయా. మీకు అది ఇబ్బంది అవుతుందని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ప్రాక్టికల్స్ చేయటం? విపస్సనలో ఉన్నానండి. ఏంటి ఎందుకు వెళ్ళారు మరి, మీకు ఇలాగ ప్రాబ్లం కదా? లేదండి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని, మళ్ళీ ఒకసారి చూద్దామని. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫోన్ చేసినటువంటి విషయం ఏంటంటే సేమ్ ప్రాబ్లము ఇంకా ఎక్కువ చాలా ఎక్కువైంది. కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనం ఒక సాధనని బుక్స్‌లో చదివి గాని, చూసి గాని, వీడియోస్‌లో చూసి గాని ప్రయత్నం చేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. రెండోది, ఈ ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మనకి గైడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అంటే చిన్న చిన్న సాధనలు అంటే ఆనాపానసతి అనేది చాలా సహజమైనటువంటి సాధన. ఇక్కడ కూడా కొంచెం మనం మన ఈ బుద్ధిని వాడి ఏ సాధన చేయొచ్చు, ఏ సాధన చేయకూడదు. కుండలిని లాంటివి చేయకూడదు. అదే సాఫ్ట్‌గా ఉండేది అంటే కుండలినితో సంబంధం లేనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా ఆనాపానసతి లాంటివి కానీ, గైడెడ్ మెడిటేషన్స్ లాంటివి కానీ, చిన్న చిన్న మెడిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఫోన్‌లో చూసి చేసుకోవచ్చు, లేకపోతే బుక్స్‌లో చదివి చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రాణాయామాలకు సంబంధించి చేసే ప్రాణాయామాలు చేసినా కానీ చాలా ఎప్పుడైనా సరే మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని చేసేటప్పుడు దానికి స్లోగా చేయటం అనేది అలవాటు చేయాలి. చిన్నగా చేయాలి. చిన్నగా చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లం అనేది రాదు. ప్రాబ్లం వచ్చినా కానీ మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనేం చేశాను, ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే ఎక్కడా కూడా ఆపకుండా 8 ప్రాణాయామాలు కంటిన్యూగా 5 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోబట్టి చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం వచ్చింది. అదే కనుక నేను ఒక ప్రాణాయామం చేసి గ్యాప్ ఇచ్చి తర్వాత చేసి చిన్నగా చేసుకుని ఉంటే ఆ ప్రాబ్లం అనేది వచ్చేది కాదు. యాక్చువల్గా అక్కడ నాకు మెడికల్ అసిస్టెన్స్ లభించకపోయినా దానికి ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసేవాళ్ళు దొరకకపోయిన పరిస్థితి ఏంటి, ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ సాధనాపరమైనటువంటి విషయాలు ఏయైనా చేసేటప్పుడు ఖచ్చితంగా జ్ఞప్తికి ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు ఎవరైనా అండర్ గైడెన్స్లో సీనియర్స్ అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, వాళ్ళ గైడెన్స్లో మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. సొంతగా ఎటువంటి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇబ్బంది పడితే, ఎందుకంటే ఇప్పటికి నేను చూసిన వాళ్ళలో కూడా చాలామందికి రకరకాలైనటువంటి స్పిరిచువల్గా ఇబ్బందులు పడటం జరుగుతుంది. అంటే కుండలిని వల్ల అవ్వచ్చు, మోస్ట్లీ కుండలిని వల్ల ఇంకా చిన్న చిన్న విషయాల వల్ల కూడా సాధనలో కూర్చొని చేసేటువంటి పరిస్థితి ఉండదు. నాకు మొన్న బెంగళూరు నుంచి కూడా ఒకళ్ళు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సేమ్ అదే ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రాబ్లం అనేది అసలు ఈ విషయం ఇప్పుడు విన్నారు, ఈ ప్రాబ్లం అనేది అసలు క్రియేట్ అవ్వకుండా చూసుకోవటమే మంచి పద్ధతి. కానీ వన్స్ క్రియేట్ అయ్యింది దీంట్లో ప్రాబ్లం, ఏం కాదులే చెయ్యొచ్చులే, అది మనకి యాక్టివేట్ అయిద్దా, అంత ఏముంది అనేటువంటి ధోరణిలో కనుక చేసుకుంటూ వెళ్ళి ఓవర్ యాక్టివేట్ అయ్యి అవి తగ్గటానికి చాలా కష్టాలు పడాలి. అవి తగ్గవు తొందరగా. కాబట్టి ఒక పద్ధతిలో వెళ్తే గనక అలాంటి ప్రాబ్లం అనేది అసలు రాకుండానే చేసుకోవచ్చు. కాకపోతే ఆ పద్ధతి ఏంటంటే యమ నియమాలు అనేవి దృఢంగా పాటించే వాళ్ళకి, పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని గడిపే వాళ్ళకి ఈ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను ఆచరించి మీరు సాధనలో కనుక ఆహారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ఆహారం అనేది తీసుకోకూడదు. మితమైనటువంటి ఆహారం తీసుకుంటూ సాధన చేసుకుంటూ అన్ని పద్ధతులు పాటించుకుంటూ వెళ్ళగలిగేటువంటి విషయం అయితే కనుక మీరు వెగరస్గా సాధన చేసుకోవచ్చు. సాధనలో ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా మినిమల్గా ఉంటాయి. కానీ ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కలియుగంలో మన ఫాస్ట్ లైఫ్లో ఎక్కడా కూడా అన్ని నియమాలు పాటించేటువంటి అవకాశం లేదు. కాబట్టి సాధనని కొంచెం ఆచితూచి మనకి అనుగుణంగా, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సాధన చేసేటప్పుడు స్టార్టింగ్లో బాగానే సాధన చేస్తాము. కొంతసేపు అయిన తర్వాత ఎలా అవుతుందంటే, ఈ సాధన చేస్తుంటే మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. మైండ్ కామ్ అయిపోయి పీస్గా అయిపోయి మనకి జరిగేటువంటి అనుభవాలు కూడా కొంచెం అబ్నార్మల్గా చాలా ఆనందంగా అనుభూతి కలిగేటప్పటికి దీన్ని ఇంకా చేస్తే ఇంకా ఆనందం కలుగుద్ది కదా, లేకపోతే ఆనందం అనేది స్థిరపడిపోద్ది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇంకా సాధనలో
ఇంకా ఎక్కువగా చేయటం, స్పీడ్గా చేయటం, కొత్త కొత్త సాధనలు ఎతకటం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయటంలో తప్పు ఒప్పు అని చెప్పటం కంటే కూడా ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక గైడెన్స్తో ఎప్పుడు ఎలాగా ఎంత ఎంత మోతాదులో చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్స్ చూస్ చేయటం, వీడియోస్ చూస్ చేయటం, లేకపోతే చెప్పింది కుంభకం ఒక 5 సెకన్లు ఉండమంటే 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలకు ప్రయత్నం చేయటం, ఇలాంటి ప్రయత్నాలు అధికంగా చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ఖచ్చితంగా ఒకళ్ళ గైడెన్స్లో వెళ్ళండి. ఒకవేళ మీరు ప్రక్రియను పెంచుకోవాలన్నా కానీ ఒకసారి అడగండి. సీనియర్స్ని కానీ గురువుని కానీ అడిగి దాన్ని పెంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.